ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తేజస్వి వ్లాగ్స్. ఈరోజు తిరుమల సమాచారం. ఎప్పటిలాగానే తిరుమలలో ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. మార్నింగ్ ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్లో వేచి ఉండే పరిస్థితి ఉందండి. అలాగే ఈరోజు ఉదయం 8 గంటలకి ఎవరైతే సర్వదర్శనంకి వెళ్తారో వాళ్ళకి దాదాపు 20 గంటల పైన సమయం పట్టే అవకాశం ఉంది. అలా కాకుండా సర్వదర్శన టోకెన్లు తీసుకున్న భక్తులు, అంటే ఈ సర్వదర్శన టోకెన్లు మనకి సాయంత్రం 4 గంటలకి ఆర్టీసీ దగ్గర ఉన్న శ్రీనివాసంలో, అలాగే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణు నివాసం దగ్గర, అలాగే అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్లో ఈ ఎస్ఎస్డి టోకెన్స్ సాయంత్రం 4 గంటలకు ఇస్తారు. దీనికి మనం ఒక 3 అవర్స్ 4 అవర్స్ బిఫోర్ ముందే ఆ క్యూ లైన్ల దగ్గర ఉండి ఈ టోకెన్స్ మనం తీసుకోవాలి. ఆ టోకెన్స్ కలిగిన భక్తులైతే వాళ్ళకి 5 నుండి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. 300 రూపాయల శీఘ్ర దర్శనంకి అయితే ఒక 3 నుంచి 4 గంటలు, కంపల్సరీగా అయితే 3 to 4 అవర్స్లో 300 రూపాయల దర్శనం వాళ్ళకి ఈజీగా దర్శనం అయిపోతుందండి. అట్లాగే నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,193 మంది భక్తులు నిన్న స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే వాళ్ళు 33,298 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు కూడా సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం దాదాపు 4.43 కోట్ల రూపాయల దాకా వచ్చిందండి. కానీ ఈ సమ్మర్ సీజన్ అయిపోయినా కానీ ఇంకా భక్తుల రద్దీ అయితే తిరుమలలో ఇంకా ఎక్కువగానే ఉంది. రోజు రోజుకి భక్తుల రద్దీ బాగా పెరుగుతుందండి. మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.